Myself Shiva, I'm a backbencher. In this video, I am going to share important topics of computer network, which is useful to every backbencher. Unit 1, Introduction and Physical Layer. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఓఎస్ఐ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్షన్, దాని గురించి డెఫినేషన్ రాయాలి. ద 7 layers ఆఫ్, అంటే 7 layers ఉంటే 7 layersకి లేయర్ నేమ్ డెఫినేషన్, కొంచెం లేయర్ నేమ్ డెఫినేషన్. కానీ అందరికీ డేటా యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది డేటా యూనిట్స్, దీనికి బిట్స్ ఉంటుంది, దీనికి ఫ్రేమ్స్, దీనికి ప్యాకెట్స్, దీనికి సెగ్మెంట్స్. ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి రాయండి. లాస్ట్కి అడ్వాంటేజెస్ ఆఫ్ ఓఎస్ఐ అని రాయండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, టీసీపీ అండ్ ఐపీ రిఫరెన్స్ మోడల్ అని వచ్చిందనుకో, డెఫినేషన్ లేయర్స్ ఆఫ్ టీసీపీ ఐపీ మోడల్ అంటే ఈ 4 layers, దానికి ఫంక్షన్స్ ప్రోటోకాల్స్ రాయండి. అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ అండ్ ఐపీ మోడల్ ఇవి. ఎగ్జాంపుల్ నెట్వర్క్, థర్డ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ నెట్వర్క్, దాని డెఫినేషన్ 7 ఉంటాయి. ఇవి 7 రాసేయండి. దాంట్లోకి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, కొంచెం డెఫినేషన్ రాయండి. వాట్ ఈస్ ఫిజికల్ లేయర్, ఫిజికల్ లేయర్ నుంచి డెఫినేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫిజికల్ లేయర్ అనేసి ఫంక్షన్స్ రాసి, ట్రాన్స్మిషన్ మీడియా ఈ 4 రాసేయండి. ఫిఫ్త్ వన్, డేటా లింక్ లేయర్, డెఫినేషన్, మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఈ 5 రాసేసి, సబ్ లేయర్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఈ 2 రాసేసి. Unit 2, data link layer and MSC layer, elementary data link protocol, definition and then types, assumptions, features, working and association. Question 2, sliding window protocol, definition, working of sliding window protocol, sender side, receiver side and association. Types of sliding window protocols, 2 types, దాంట్లో features and retransmission అని రాయండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్. ఏ యాక్సెస్ డెఫినేషన్, కేటగిరీస్ ఆఫ్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్, కంట్రోల్ యాక్సెస్ ప్రోటోకాల్స్, దీంట్లోకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయాలి. ఇవి 3 దాంట్లోకి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవి రాసి దీంట్లోకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాయండి. ఫోర్త్ వచ్చేసి కొలిజన్ ఫ్రీ ప్రోటోకాల్, డెఫినేషన్, టైప్స్ అండ్ టేబుల్. ఏంటంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే థియరీ ఎక్కువ రాయొచ్చు, అందుకని టేబుల్ ఇచ్చిన. టేబుల్ గుర్తు అంటే నార్మల్ రాసి, బిట్ మ్యాప్, నో కొలిజన్, దీనికి పాయింట్స్ 3 పాయింట్స్ ఇన్నే ఉంటాయి. దీని కింద కొంచెం ఇవి రాసి కింద రాస్తే పెద్ద అవుతుంది అన్నమాట. డేటా లింక్ లేయర్ స్విచ్చింగ్, డెఫినేషన్, టైప్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, దట్స్ ఇట్. యూనిట్ 3, network layer, introduction, functions of network layer, services of network layer, protocols, advantages, conclusion. Question number 2 అనుకోది, network layer design issues. First, store and forward packet switching ఈ ఫిగర్ వేయండి. సర్వీస్ ప్రొవైడ్ టు ట్రాన్స్పోర్ట్ లేయర్ డెఫినేషన్ అండి. థర్డ్, ఇది సిమిలర్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కనెక్షన్లెస్ సర్వీస్, implementation of connection oriented service. Routing algorithm, the main function of network layer is routing. Definition, the classified into 2 types, for shortest path algorithm, ఇంకోటి ఫ్లడ్డింగ్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే. కంజక్షన్ కంట్రోల్ అల్గోరిథం, డెఫినేషన్, టైప్స్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్, టెక్నిక్స్ టు ఇంప్రూవ్ క్యూఎస్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, క్వాలిటీ మోడల్స్, కంక్లూజన్. ఇంటర్నెట్ వర్కింగ్, ఇంట్రడక్షన్, నీడ్ ఫర్ ఇంటర్నెట్ వర్కింగ్ డివైజెస్, ప్రోటోకాల్స్, models, advantages, network layer in internet, introduction, functions, protocols in network layer, internet protocols, characteristics, conclusion. IPv4 and IPv6 explain అంటే v4 గురించి, ఇది v4 గురించి, IPv4 గురించి కొంచెం డెఫినేషన్, టైప్స్ ఆఫ్ IP4 అడ్రసెస్, లిమిటేషన్స్. Definition, advantages of and features,
ఎయిత్ వన్ వచ్చేసి ప్యాకెట్ ఫ్రాగ్మెంటేషన్ డెఫినేషన్. ఇట్లా ఫ్రాగ్మెంటేషన్ ఇస్ IPv4, ఫ్రాగ్మెంటేషన్ IPv6, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్యాకెట్ ఫ్రాగ్మెంటేషన్, అవాయిడింగ్ ఫ్రాగ్మెంటేషన్ అని వచ్చి దీని గురించి ఇది ఉన్నదే రాయండి. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇక్కడ రాసినవి ఇలా రాయండి. అట్లా ఎటువై హెడ్డింగ్స్ కరెక్ట్ రాయండి. ఓకే. యూనిట్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అంటే డెఫినేషన్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ఇట్స్ లేయర్స్. సెకండ్ క్వశ్చన్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ డెఫినేషన్, ఎలిమెంట్స్, కంక్లూజన్. దానిలో గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అంతే. కనెక్షన్ మేనేజ్మెంట్ డెఫినేషన్, టైప్స్ అన్నీ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని రాసి కంక్లూజన్ రాయండి. TCP డెఫినేషన్, ఫీచర్స్, అప్లికేషన్స్ ఆఫ్ TCP. UDP డెఫినేషన్, ఫీచర్స్, అప్లికేషన్స్, డిఫరెన్స్ బిట్వీన్ TCP అండ్ UDP చూసుకోండి. డిఫరెన్సెస్. యూనిట్ 5 అప్లికేషన్ లేయర్ డెఫినేషన్, ఫంక్షన్స్ ఆఫ్ అప్లికేషన్ లేయర్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్లికేషన్ లేయర్. డీటెయిల్ అబౌట్ DNS డొమైన్ నేమ్ సిస్టమ్ డెఫినేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనుకోండి. దీనిలోకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్ అడ్వాంటేజెస్. SNMP సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇంట్రడక్షన్, డెఫినేషన్, కాంపోనెంట్స్, ఆర్కిటెక్చర్ అనేది కొంచెం రాయండి. ఆపరేషన్స్ అనేటి ఒకదానికి ఒకటి రాయండి, కొంచెం పెద్ద వేయండి. వర్కింగ్ ఆఫ్ SNP, అడ్వాంటేజెస్ ఆఫ్ SNP, డిసడ్వాంటేజెస్ SNP, అప్లికేషన్స్ ఆఫ్ SNP, కంక్లూజన్. దట్స్ ఇట్. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఈమెయిల్. ఇంట్రడక్షన్, డెఫినేషన్, కాంపోనెంట్స్, ఈమెయిల్ ప్రోటోకాల్స్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, కంక్లూజన్. వరల్డ్ వైడ్ వెబ్ ఇంట్రడక్షన్, డెఫినేషన్, కాంపోనెంట్స్, వర్కింగ్ ఆఫ్ వరల్డ్ వైడ్ నెట్ వెబ్, ఫీచర్స్ ఆఫ్ www, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, కంక్లూజన్. HTTP ఇంట్రడక్షన్, డెఫినేషన్, పర్పస్, వర్కింగ్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, కంక్లూజన్. స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో ఇంట్రడక్షన్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ స్ట్రీమింగ్ అన్నట్టు టూ రాయండి. కాంపోనెంట్స్, వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్. ఆ టాపిక్ రాదనుకోండి, ఇంట్రడక్షన్ అన్నట్టు దాని గురించి రాయండి. కాంపోనెంట్స్ అన్నట్టు మీకు గుర్తున్న ఏదో వేరే దాని కాంపోనెంట్స్ అయినా సరే దానికి రాయండి. ఫీచర్స్ అట్లే, టైప్స్ అన్నట్టేసి రాసేసి ఈ హెడ్డింగ్స్ యూజ్ చేస్తే ఆ తప్పైనా ఒక 4-5 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏం రాయింది అయితే మార్క్స్ వేయరుగా, కొంచెం ఏదైనా రాస్తానన్నా మార్క్స్ ఇస్తారు. సో ఇట్లా ఈ ప్యాటర్న్ ఫాలోగా నీట్గా రాయి. ఓకే.